వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనం రుక్మిణియనం చదువుకుంటున్నాం కదండి. అది 252 పీడిఎఫ్ అండి. పేజ్ 239. ఇంకా నిన్న దారిలో వస్తూ మీనాక్షి అంబ దగ్గరికి వెళ్ళి రావటము, సుజాతని అడగటం వస్తావా అంటే అదే సుజాత అడిగితే అదే ఆగు ఒక వారం ఆగు అని చెప్పేసి చెప్తుంది అనమాట. వస్తూ వస్తూ అసలు ఏం జరిగింది అంబా దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా వెళ్దామా అంటే ఒక వారం ఆగు అని అంటారన్నమాట. బిజీగా ఉన్నాను పనుల్లో అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత కంటిన్యూషన్ ఇది. That evening, when Abhishek came home, he hardly spoke to us over the evening meal. When Manaka and I asked him anything, he would answer briefly and then retreat into the silence, which was most unusual for him. It was normally Abhishek who kept a lively dialogue going during our times together. As I began clearing the mail, Meenakshi asked him to explain his withdrawn mode. అది. ఆ రోజు ఏమైందంటే సాయంత్రం వీళ్ళు అంబా దగ్గరికెళ్దామనుకున్నారు. ఇప్పుడే కాదు, కొంచెం నాకు పనుంది. ఒక వారం ఆగి ఎళ్దామని అనుకున్నారు కదా! మేనక అడగగానే మేనక అడిగిద్దనమాట. సుజాత అట్లా చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఏమైంది, అభిషేక్ ఇంటికొచ్చిన తర్వాత చాలా కష్టంగా మాట్లాడటము, అందరూ కలిసి భోంచేస్తారు గదా! ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు ఇట్లా మీనాక్షిను సుజాత అడిగింది. "ఏమైంది ఇంత కొంచెం మూడౌట్‌గా ఇట్లా ఉన్నావు. ఏమైంది? ఇంత సైలెన్స్‌గా ఉన్నావు. ఏం మాట్లాడకుండా ఏం జరిగింది? నీలో ఇంత ఎప్పుడు ఉండలేదు. నిన్ను చూడలేదు ఇట్లా అని అంటే, అభిషేక్ చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడూ మనందరం కలిసి ఉండాలి కదా! నార్మల్‌గా. అదే అదే కదా! అందుకని మీల్ తింటూ చెప్తూ ఉంటాడనమాట. మీనాక్షి అడిగింది, "ఏంటా విత్‌డ్రా మూడు ఆ మూడౌట్‌లో ఉండి ఇట్లా చేస్తున్నావు? ఏమవుతుంది?" అని చెప్పి అడుగుతూ ఉందనమాట. Turning his eyes to us, looking from one to another, he replied quietly, I don't know how to say it, how to tell you. అదే కళ్ళు అటు ఇద్దరి వైపు తిప్పుతూ ఒకసారి సుజాత వైపు, ఒకసారి మేనకా కళ్ళు చూస్తూ చిన్నంగా చెప్తున్నాడు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి అన్నట్టుగా ఆ భావనలో ఉన్నాడన్నమాట. వీళ్ళేమో ఆతృతలో ఉండి అడుగుతున్నారన్నమాట. టెల్ us what? pressed Menaka. I stood there nervously holding a tray of dishes, waiting for his response. But he seemed not to be able to utter the words. Tell us what? Insisted Meenakshi again. Still he didn't speak. What is it, Abhishek? I asked in a trembling voice, suddenly certain that either Kasani or Amba had been hurt, perhaps this time seriously. Abhishek looked up at me and replied quietly in a halting voice, It's Amba. She is dead. అదే. టెల్ అస్ వాట్ అంటే ఏంటి అని చెప్పి ఒక్కి అడుగుతుందనమాట. నొక్కి నొక్కి అడుగుతుంది. ఏంటో చెప్పు చెప్పు అని వీళ్ళు ఆతృతలో ఉన్నారనమాట అభిషేక్‌ని. వెనక అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో కొంచెం నర్వస్‌గా కొంచెం భయంగా అట్లా ఉండి ఈమెకు ఏం చెప్తాడు ఏంటో అని ఈమేమో ట్రే పట్టుకొని కొంచెం చూస్తూ వెయిట్ చేస్తుందనమాట. అభిషేక్ ఏం చెప్తాడా అని. కానీ అతనేమో ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అంటే పదే పదే ఒత్తి అడుగుతున్నారు వీళ్ళిద్దరనమాట. ఇంకా అయినా మేనక అడుగుతూ ఉంటే అభిషేక్ మాట్లాడలేదనమాట. తర్వాత సుజాత అడుగుతుంది. "ఏమైంది?" అని చిన్నగా మంచిగా అడుగుతూ ఉంటే, "కాసిని గాని, అంబ గాని నిన్నేమన్నా ఇబ్బంది పెట్టి బాధ పెట్టారా? ఏంటి అది నువ్వు సీరియస్‌గా తీసుకున్నావా? ఏంటి అసలు ఏం జరిగింది?" అని చెప్పేసి అడిగితే చిన్నంగా చెప్పి చెప్తున్నారు. "లేదు అంబ చనిపోయింది" అని చెప్పి చెప్తున్నారు. చాప్టర్ 21, ద డిసపియరెన్స్ ఆఫ్ కాసిని. Nobody moved, nobody spoke. An eerie silence settled over the room like an obscuring fog as time passed, as we all stood paralyzed by disbelief. I thought I must have misheard. Several minutes passed before I could find my voice again. What was that you said, Abhishek? I asked in a whisper. అదే. ఇట్లా చెప్పేసరికి అభిషేక్ చెప్పేసరికి ఎవ్వరు ఏం మాట్లాడలేదు. ఒక స్టాచ్యూ ఎట్లా పోతామో అట్లా ఐస్‌లో నుంచుంటే ఎట్లా మనం స్తంభంలాగా నిలువుగా నుంచుంటామో అట్లా ఉండిపోయారు. కొంతసేపు దాకా సైలెన్స్‌గా ఉండి ఆ గదిలో
అట్లానే ఆగిపోయి ఉన్నారన్నమాట. తర్వాత అదే మనకి పారలైజ్ అయినట్టుగా అట్లా నమ్మదలసింది ఏంటి ఎట్లా ఉంటారో అట్లా ఉన్నారన్నమాట. ఇది నమ్మదలిచిందేనా అని చెప్పి కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆమంతకు ఆమెకి సుజాతకి వాయిస్ వచ్చి అడుగుతుందన్నమాట. "ఏమైంది అభిషేక్" అని చెప్పి మళ్ళా చిన్నంగా అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ షాక్‌లో ఉన్నారు కదా! ఈ మాట చెప్పేసరికి ఇద్దరు. అందుకని ఏమైంది అని చెప్పి అభిషేక్‌ని అడుగుతుంది సుజాత. "షీ ఈస్ డెడ్" హి రిపీటెడ్ మోర్ ఫర్మ్‌లీ లుకింగ్ డైరెక్ట్‌లీ అట్ మీ. అది. ఆమె చనిపోయింది అని చెప్పి సుజాత వైపు చూస్తూ పదే పదే చెప్తూ ఉన్నాడన్నమాట. డెడ్ ఐ రిపీటెడ్. హి నోడెడ్. హౌ కెన్ దిస్ బి? లెట్టింగ్ ద ట్రే స్లిప్ ఫ్రమ్ మై హ్యాండ్స్, ఐ స్లాంక్ బ్యాక్ ఆన్ టు ది సీట్ వేర్ ఐ హ్యాడ్ బీన్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్, బేర్లీ అవేర్ ఆఫ్ ది క్రాషింగ్ సౌండ్ ఆఫ్ పాటరీ హిట్టింగ్ ద ఫ్లోర్. అది. చనిపోవటం ఏంటి? చనిపోతుంది, చనిపోతుందని చెప్తున్నావేంటి పదే పదే అని అంటే అవునని తల ఊపుతున్నాడు అభిషేక్. ఏంటి ఇట్లా అని ఆమె చేతిలో ఇంకా ట్రే ఉంటే కొంచెం నర్వస్‌గా ఉంది గదా! భయంగా ఉంది గదా! వణుకుతున్నాయన్నమాట. ఆమె కూర్చున్న దగ్గర కూర్చుందాం అనుకునేసరికి ఆ టేబుల్ మీద కూర్చొని పెట్టుకునేసరికి అవన్నీ ఆమె చేతిలో ఉన్నయన్నీ కింద పడి పోబోతున్నాయన్నమాట. అంటే కింద పడిపోతున్నాయి. అంత సౌండు అట్లా వస్తాయి కదా! కిందేమన్నా వస్తువులు పగిలిపోతది. లేదంటే స్టీల్ సామాన్లు ఇలాంటివయితే నీకు సౌండొస్తది కదా! అట్లా వస్తది. "వాట్ హ్యాపెండ్?" ఆస్క్డ్ మేనక ఇన్ డిస్‌బిలీఫ్. "వి సా హర్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ అగో. వి వర్ వరీడ్ దట్ హర్ హస్బాండ్ మైట్ హార్మ్ హర్. బట్ వి నెవర్ థాట్ ఆఫ్ థిస్." అది. ఏం జరిగింది? ఒక ఒక వారం క్రితమే మేము నమ్మదలట్లేదు, నమ్మట్లేదిది. ఒక వారం క్రితమే మేము ఆమెని కొన్ని రోజుల క్రితమే మేము కలిసాము. వాళ్ళ హస్బెండ్ ఏమైనా ఇబ్బంది పెట్టారా ఆమెని? ఏంటి అని చెప్పి అడుగుతుందనమాట మేనక. "ఇట్ వాస్ యెస్టర్‌డే," హి రిప్లైడ్ క్వైట్‌లీ. "హర్ హస్బాండ్ ఎట్ ఫస్ట్ సెడ్ షీ హాస్ ఫాలెన్ ఇన్ దేర్ హోమ్ అండ్ డైడ్ ఫ్రమ్ ద ఫాల్. But before a physician could see her body, he hurried the cremation, which was this morning." అదే. నిన్నే చనిపోయింది అని చెప్పి చిన్నంగా చెప్తున్నాడు అభిషేక్. ఫస్ట్ వాళ్ళ హస్బెండు పడిపోయింది ఇంట్లో అని చెప్పేసి చెప్పాడన్నమాట. ఫిజిషియన్ దగ్గరికి బాడీని చూపించడానికెళ్తే, ఇంక క్రిమేషన్ చేయాలి త్వరగా అని చెప్పేసి, అది ఇవాళ పొద్దున జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. I was beginning to process what Abhishek was saying and interjected bitterly. It was no accident. He killed her. అది. ఇట్లా చెప్తూ ఉంటే అభిషేక్ ఇది నమ్మదలిచింది కాదు. ఇది నాకు అబద్ధం అని నిజంగా తెలిసిపోయింది. ఇది నిజంగా వాళ్ళ హస్బెండే చంపేశారు. యాక్సిడెంట్ కాదు ఇలా జరగటము. ఆమె కాలు జారి పడటము ఇలాంటిదేం కాదు అని చెప్పి చెప్తున్నాడన్నమాట. Abhishek continued slowly, methodically, just as her son was about to light the funeral pyre. Rupini Devi appeared and insisted on examining the body. She found multiple bruises on Amba's neck and said she had been strangled. Then, after the cremation, Rupini had her husband arrested and she took Kasini back to the palace. Apparently, Kasni is the only witness. She was in the room with her parents when it happened, but she is in a state of shock and won't speak. No one knows how this will be settled. I am sure that the Senapati will go to Sri Krishna to plead for the release of Amba's husband. He is an important member of the Narayana army, one of the strongest and most able warriors. అదే చెప్తూ ఉన్నాడనమాట. ఏమని? అభిషేక్ ఇట్లానే చిన్నంగా మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూ ఉంటే, వాళ్ళ సన్ను అదే ఫ్యూనరల్‌కి రెడీగా చేశారు. రుక్మిణీదేవి వచ్చింది. తర్వాత ఆ బాడీ మీద ఏం జరిగింది ఇదంతా ఎగ్జామిన్ చేస్తున్నారు. మంటుగులు ఆమె దగ్గర మార్క్స్, మంటుగులు దెబ్బలు తగిలినట్టు, కొట్టినట్టు ఇలా ఉన్నది. ఇది క్రిమేషన్ అయిపోయిన తర్వాత రుక్మిణి ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్‌ని అరెస్ట్ చేపిచ్చేసి కాసినిని ప్యాలెస్ తీసుకొని ఎళ్ళిపోతది. అప్పుడు కాసిని చూసింది. ఎందుకంటే అప్పుడు ఆమె ఒక్కటే ఉంది ఆ గదిలో. వాళ్ళ అమ్మ, నాన్నతో పాటు తనొక్కటే ఉన్నది. కానీ ఆమె షాక్‌లో ఉంది. ఇప్పుడేం మాట్లాడలేదన్నమాట. ఇది ఎప్పుడు సెట్ అయిద్దో, ఏమవుతదో సేనాపతి వచ్చి క శ్రీకృష్ణుడి దగ్గరకొచ్చి అడిగి అంబాస్ హస్బెండ్‌ని తీసుకెళ్ళిపోతాడు విడుదల చేయమని. ఎందుకంటే అతను ఈ నారాయణి ఆర్మీలో గట్టి స్ట్రాంగెస్ట్ బాగా బలముడు. ఆ! మంచి యుద్ధాలు ఇయన్నీ ఎదుర్కోగలరు. బాగా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్తున్నాడన్నమాట. సో పూర్ అంబా విల్ నాట్ హావ్ జస్టిస్ మట్టర్డ్ మేనక. అది ఇట్లా చేస్తే అంబాకి న్యాయం చేసినట్టు ఉండదు అని చెప్పి మేనక చెప్తుందన్నమాట. ఐ డోంట్ కేర్ అబౌట్ జస్టిస్ నౌ. ఐ జస్ట్ వాంట్ మై ఫ్రెండ్ బ్యాక్.
I said, struggling to restrain my tears as I rose and left the room. As I lay in the bed that night, I realized that on my last visit with Amba, she had been trying to tell me that she would not be long in this world. I had refused to understand her meaning, but she had wanted to tell me that she was at peace with her fate. What had Anjali said that had given her this peace in her last hours? Had her beloved Sri Krishna really come to visit her before she died? If so, that would have given her everything she wanted. There would be nothing more that she could have desired. అది ఇలాంటి ఆమెకు గనక న్యాయం జరగకపోతే నేను ఒప్పుకోను. నా నా ఫ్రెండ్ అంబా కావాలి అని చెప్పి సుజాత అనుకుంటూ ఉంది. ఏడుస్తూ ఉంది అన్నమాట. గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు. తర్వాత మంచం మీద పడుకున్నప్పుడు ఆ రోజు రాత్రి ఎప్పుడైతే అంబాని కలిసిందో చివర, అప్పుడు అంబ ఒకటి చెప్పబోతుందనమాట. ఈ ప్రపంచంలో నేనింకా ఎక్కువ బతకలేను అని చెప్తుంది కానీ, దాని మీనింగ్ గాని చెప్పేటప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇలాంటి సిట్యుయేషను ఇట్లా ఉంటదా? ఏదా? అని చెప్పేసి అంటుందనమాట. అంజలి మటికి తను చనిపోయే కొన్ని గంటల ముందు ఇట్లా అన్నీ మంచిగా ఆమెకి శాంతిగా ఉండమని, ఎట్లా ఉండాలో చెప్పింది. అదే టైంలో శ్రీకృష్ణుడు వస్తే ఈమె చనిపోకుండా ముందు ఆ! మంచే జరిగేదేమో, ఆ! ఇలాంటిదంతా ఆమె కోరిక నెరవేరేదేమో అని చెప్పేసి అంటూ ఉందనమాట సుజాత. The next few days were somber ones as I felt so keenly the loss of my dear friend, believing that I somehow could have done more to extricate her from her husband's grip. It was only Menaka's comforting arms that saw me through those difficult days. She seemed to put aside her own sorrow as she sought to relieve mine, and this bonded us together even more deeply. Finally, I decided to go to the palace in search of answers, but Menaka advised me to wait until I was called. There are many moving parts to this puzzle, Sujata, she warned. There is Amba's family, who is less prominent than that of her husband, and also there is the Senapati and his son, who had a marriage alliance with Kasani. Let Mata sort it all out before you get involved. I waited impatiently, wondering how Mata could have let this happen. She knew the aggressive nature of Amba's husband. Why hadn't she saved Amba from this fate? అది. కొన్ని రోజులయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌ని లాసినాక కొంచెం బాధగా ఉంది. నమ్ముతున్నాను ఇదంతా ఏం చేయాలి? తనకెళ్ళి వాళ్ళ హస్బెండ్ చేతిలో నుంచి నేను ఉన్నట్టయితే ఎళ్లి తీసుకొచ్చినట్టయితే ఇలా జరిగే ఉండేది కాదు అని చెప్పి అనుకుంటుందనమాట. మేనక కంఫర్ట్ హ్యాండ్స్‌లో మంచిగా ఉండేది కదా! అలాంటి కష్టమైన రోజుల్లో ఓహ్! అందరం చూసేవాళ్ళం కదా! మంచిగా అని చెప్పేసి అంటుందనమాట. ఆమె బాధకి, ఆమె కారణాలు ఇయన్నీ రిలేషను ఇలాంటి ఇద్దరు కలిసుండటం ఇలాంటిది చాలా బాధాకరంగా ఉన్నది. అందుకని చివరికి ప్యాలెస్‌కెళ్ళి నేను వీటన్నిటికి ఆన్సర్స్ నేను తెలుసుకోవాలి అనంటే, మేనక అంటుంది వెళ్ళొద్దు ఇప్పుడే. ఎందుకంటే నువ్వు వార్న్ చేస్తుందనమాట. నువ్వు అక్కడికెళ్ళొద్దు. అక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. అవి పజిల్‌లాగా ఒక్కొక్కటి నువ్వు వెళ్ళావంటే ఇరుక్కుపోతావు వద్దు. అది పజిల్ కొంచెం టైం పడతది. ఆగు తర్వాత వెళ్దువు అని చెప్పి వార్న్ చేస్తుంది. అంబా ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ సేనాపతికి కొడుకుకిచ్చి పెళ్లి చేయాలి కాన్స్‌ని అని గుర్తుపెట్టారు. అలా పెళ్లి హోల్డ్‌లో పడిపోయింది. ఆ! ఆ తర్వాత అంతలోకి ఇట్లా అంబా చనిపోవటము. ఆ! ఇదంతా జరుగుతుంది గదా! మాత ఏం చేస్తుంది ఇయన్నీ జరుగుతూ ఉంటే ఆ! చూస్తూ ఏమి ఎట్లా ముందుకు తీసుకెళ్తదో చూద్దాము అని చెప్పి ఉందనమాట. కానీ హస్బెండ్ గురించి మాతకు తెలుసు గదా! తెలిసిన తర్వాత ఎందుకు ఆమెని కాపాడలేకపోయింది అంబాని అని చెప్పి సుజాత అనుకుంటూ ఉందన్నమాట. A week later, I was called to the women's quarters. When I entered, Sumati sent me to the lotus pond where I found Kansani sleeping on the ground, her head resting on Mata's lap. I stood there with folded hands and bent head. Looking up, Mata said quietly, she has not slept in days and also has not yet spoken. Go to Anjali. She is waiting for you by the temple. అది. ఒక వారం ఆగిన తర్వాత అదే వుమెన్స్ క్వార్టర్ దగ్గర నుంచి ఈమెకి పిలుపొచ్చిందనమాట. వెళ్ళాలి రమ్మని. ఎళ్ళిందనమాట. అక్కడికెళ్ళగానే సుమతి లోటస్ పాండ్ దగ్గర ఎళ్ళు అక్కడ కాంచని మాత ఒళ్ళో అట్లానే ఉండి నిద్రపోతూ ఉందనమాట. గ్రౌండ్ మీద పనుకొని. ఆమె అక్కడ ముందుకెళ్ళి చేతులు కట్టుకొని తలొంచి ఉందనమాట. మాతని చూస్తూ ఏం మాట్లాడాలి అని సైలెంట్‌గా ఉందనమాట. క్వైట్‌గా ఉంది. తర్వాత
ఏం మాట్లాడాలి? ఏం చెయ్యాలి ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసంటే, అప్పుడు అంజలి దగ్గరికెళ్ళు. అంజలి నీవు టె టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తుంది నీకు అని చెప్పేసంటే అక్కడికెళ్తదనమాట. When Anjali saw me approaching, she came to meet me and led me to a quiet place where no one could hear us. My eyes and demeanor must have revealed my distraught state because Anjali pulled me close, and for the first time in all the years that I had known her, she hugged me. Her embrace brought the tears back to my eyes, and I allowed myself to weep. We shared a sister, you and I, and that created the bond between us, she said quietly as she let go of her hold. అదే అంజలి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చినాక ఇద్దరు కలిసారనమాట. అది అక్కడ చాలా సైలెంట్‌గా ఎవరు ఉండరనమాట. వీళ్ళిద్దరి తప్ప మాట్లాడేది చిన్నంగా మాట్లాడుకున్నారు. ఎవరు వినటానికి కూడా లేదనమాట. కళ్ళు మూసుకొని ఇంకా జరిగింది ఈ బాధ ఇదంతా తలుచుకుంటూ ఉంటే అంజలి పిలిచి దగ్గరికి పిలిచి హగ్ చేసుకొని ఉందనమాట. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. కళ్ళమ్మట నీళ్లు రావటము, అట్లా అలో చేసి ఏడుపుని ఆపుకోవటము, కొంచెం ఆపుకోవాలా, వస్తున్నాయి ఏం చేయాలో అర్థం గాల. మనిద్దరం సిస్టర్స్‌లా అంటోళ్ళము. ఇలా ఇంత బాండ్ ఉంది మన ఇద్దరి మధ్య అని చెప్పి సుజాతను, అంజలి అనుకుంటూ ఉన్నాను. అప్పుడు సుజాత సైలెంట్‌గా ఉంది. ఏం చేయాలని ఆమె హోల్డ్ అట్లనే గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని ఉంది కదా! అట్లానే ఉండిపోయింది. అంజలి, వై? ఐ ఆస్క్డ్ గెయినింగ్ కంట్రోల్ ఆఫ్ మైసెల్ఫ్. వై డిడ్‌న్ట్ మాత సేవ్ హర్? అదే. అంజలిని అడుగుతున్నాననమాట. ఎందుకు నేను కంట్రోల్ ఆపుకోలేకపోతున్నాను నేను నాలో. ఎందుకు మాత అంబాని కాపాడలేదు అని చెప్పి అడుగుతూ ఉందనమాట. I knew you would have this question. Actually, Martha did save her. I looked at Anjali, confused. Then she continued as we sat together in the shadow of the temple. Do you remember the story I told you some years ago about the two forest girls, Prema and Sundari? యాహ్! నాకు తెలుసు నీకు ఈ క్వెషన్ ఉంటది. నువ్వు నా దగ్గరికి రాగానే అడుగుతావని కూడా అంజలి చెప్తుందనమాట. మాత ఆమెని కాపాడేది అని చెప్తుంది. అప్పుడు అంజలి వైపు చూసి కొంచెం నేను ఆహ్, ఆహ్, కన్‌ఫ్యూజ్డ్ స్టేజ్‌లో ఉన్నాను. ఏంటి అంటే ఇద్దరం కూర్చుందాం రా అని స్టోరీ కంటిన్యూ చేస్తుంది. నీకు గుర్తుందా? అడవిలో ఉన్న పిల్లలిద్దరూ ప్రేమ అను సుందరి అక్క చెల్లెళ్ళు అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఆ! అని ఐ నోడెడ్. వెన్ షీ అండ్ ఐ వర్ సిస్టర్స్ హౌ ఆఫెన్ ఐ థాట్ ఆఫ్ దట్ వెన్ అంబ, మేనక అండ్ ఐ వుడ్ సిట్ టుగెదర్. అది సుజాత తల ఊపి, అవునవును వాళ్ళిద్దరూ నేను ఆళ్ళందరూ సిస్టర్స్ కదా! మేము అనుకున్నాం కదా! ఆలోచనలో వచ్చింది కదా! అంబ, మేనక అని అందరం కలిసి ఉండేవాళ్ళము. అట్లా ఉంటే బావుంటది. కిడ్స్ అట్లా కలిసి ఉండేవాళ్ళం కదా! ఉండేట్టుగా ఉన్నాం కదా! బావుంది కదా! అని చెప్పి అనుకుంటుంది సుజాత. There is more. I told you that Prema had fallen in love with a Naga Rajkumar and had entered the Naga world to marry him, unable to return to her family in that lifetime. Her husband was the second son and not the one selected to be heir to the throne. It was the older son, the first child who had been chosen at this birth. But the Raja and the Rani became so enamored of Prema and her firstborn son that they changed the succession order and declared that Prema's husband would ascend to the throne. They recognized Prema's governing abilities, which surpassed that of both of their sons. This created a terrible division in the family. Not unlike the conflict between the Pandavas and Kauravas today. The older brother, consumed with jealousy and the trust for power, did everything he could to create a rift between Prema and her husband. But their love was strong. He tried to harm Prema, but she was protected. Finally, through a series of unfortunate events, the elder brother was killed. But before he died, he cursed Prema, decreeing that one day she would die at the hands of her husband. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎందుకిట్లా మా మాత సేవ్ చేయగలరు కదా! అని సుజాత అడుగుతుంటే అంజలిని, "అంజలి నీకు ఈ కథ గుర్తుందా? ఒకప్పుడు ప్రేమ అండ్ సుందరి అట్లానే ఇప్పుడు ప్రేమ ఒకళ్ళతో ఇష్టపడింది కదా! అతనితో అది ఎవరో కాదు నాగరాజకుమారుడు సంబంధించినోడు. ఇంక పెళ్లి చేసుకొని అక్కడికెళ్ళిపోతది ఆ ఫ్యామిలీలోకి. లైఫ్ టైమ్ అక్కడ ఎళ్ళగానే ఇంకా హస్బెండు రెండో కొడుకనమాట. ప్రేమ వాళ్ళ హస్బెండ్ అనమాట. అందుకని ఇంకా ఎవరు సెలెక్ట్ చేయాలి రాజకుమారుడుగా ఉండడానికి అని చెప్పేసి అనుకుంటే అతను పెద్ద కొడుకుని చెయ్యాలి.
ఎవరైనా సరే సాధారణంగా పుట్టిన తర్వాత ఎవరైతే ఫస్ట్ పుడతారో వాళ్ళని రాజకుమారులుగా చేస్తారు రాజ్యం ఏలినట్టుగా. అట్లానే ఇంకా రాజారాణి ఏం చేశారంటే ఆహ్, ప్రేమ మీద ఉంది. వాళ్ళ ఇద్దరు ఫస్ట్ పుట్టిన కొడుకు మీద కూడా ఉన్నదన్నమాట ఆమెకి. ఏం చేయాలి తెలియకుండా ప్రేమాస్ హస్బెండ్‌ని రాజుని చేస్తే బావుంటది అని చెప్పేసి చెప్పిద్దనమాట. ఇదంతా ఏంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా జరగాలి, ఇట్లా చేస్తే ఇద్దరికీ మంచిగా ఉంటది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, అంతలోకి ఒక భయంకరమైన యుద్ధం లాంటిది కుటుంబంలో చెలరేగిందనమాట. అది వాళ్ళిద్దరి మధ్య అంటే పాండవాస్, కౌరవాస్ అంత ఇది కాదు గానీ, సిమిలర్ కాదు గానీ, వేరే విధంగా జరిగింది. యూజువల్‌గా మనం చూస్తూ ఉంటాం గదా! ఫ్యామిలీస్‌లో ఆస్తి కోసం కానీ, ఏదైనా సరే నిజాయితీ ఏమి ఉండదనమాట. అది అట్లానే అలాంటిది జరిగింది. ఆ ఓల్డర్ బ్రదర్ ఏం చేశారు, కొంచెం జెలస్‌గా ఫీల్ అయ్యి తనకి అధికారము నాకే కావాలి, అంతా నేనే చెయ్యాలి అని చెప్పేసి ప్రేమకను వాళ్ళ హస్బెండ్ మీద తుపాకీ పెట్టి పేల్చాలి. ఎట్లా వీళ్ళని బయటికి పంపించాలి, ఎట్లా చేయాలి, అప్పుడు నేను రాజ్యాన్ని ఏలొచ్చు కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. చాలా సార్లు ప్రేమని ఆహ్, తనంతట తనకి ఆ శక్తి ఉంది గాబట్టి కాపాడుకుందనమాట. తనకు తెలిసింది గాబట్టి తనకు కాపాడుకుంది ఇట్లా చేస్తున్నాడని. చివరికి ఒక రోజు వాళ్ళ పెద్ద అన్నయ్య చంపేస్తాడనమాట. చంపినప్పుడు ఆహ్, ప్రేమ మీద శాపం పడతాడనమాట. ఎందుకంటే, ఒకరోజు నువ్వు గూడా ఇప్పుడు నేను చనిపోయా కదా! అట్లా అంటేనే నువ్వు గూడా ఒకరోజు మీ హస్బెండ్ చేతిలో చనిపోతావు అని చెప్పి ఒక శాపం పడతావు. అది జరిగింది. అందుకని మాత ఏమి కాపాడలేదు అని జెప్పేసి అంటున్నట్టుంది. During this time, her sister Sundari had came to know a very great sage Gayatri, knowing how close the sisters were. When she learned of the curse, sage Gayatri was determined to help. She could not negate the curse, but she would later the timing of this ripening into effect. Entering the Naga world, the sage was able to meet Prema, perform scared ceremonies, and delay the curse manifestation. When Sundari came to know of the misfortune that had befallen Prema, she asked sage Gayatri if she, Sundari, could take a bath and be close to her sister in the lifetime when the curse would take effect, so that she could help Prema to endure it. This was the blessing she requested and received. Thus their sisterly love was honored. అది. ఇలాంటి టైం అప్పుడు వాళ్ళ చెల్లి సుందరి వస్తదనమాట. ఎందుకంటే గొప్ప ఋషిని పెళ్లి చేసుకుంది గదా! అట్లానే ఆ గాయత్రి ఋషి వీళ్ళిద్దరూ వస్తారు. ఎవరో కాదు వీళ్ళిద్దరూ సిస్టర్స్ బాగా దగ్గర క్లోజ్‌గా ఉంటారనమాట. అక్కడి నుంచి వీళ్ళిద్దరెళ్లి అక్కడ అడుగుతూ ఉంటే అదేంటి ఆ శాపం ఏంటి అనంటే అతను ఆ శాపం నుంచి ఎట్లా బయటపడేయాలి, ఎట్లా మీకు హెల్ప్ చేయగలను అని చెప్పి వస్తారనమాట. ఒక టైం అయిపోయిన తర్వాత దానికి ఇట్లా ఆ శాపానికి అనుభవించక తప్పదు. అంతే టైము ఒక్కొక్క టైము ఒకటనమాట అని చెప్పి నాగవల్లికొచ్చేసి ప్రేమని కలుస్తారనమాట వీళ్ళు. కలిసి జరగాల్సిన కార్యక్రమాలు, సెరమనీస్ ఇయన్నీ చేస్తూ ఉంటారు. కానీ అది ఆ శాపంకి మేనిఫెస్టేషన్ చేసుకుంది. అది పోవాలి, అది ఎట్లా అని చెప్పి అనుకోవటానికి కొంచెం టైం పడుతుందనమాట. అప్పుడు సుందరికి అనుకోకుండా ప్రేమ వీళ్ళందరూ ఏంటంటే గాయత్రి, సుందరి వీళ్ళందరూ మళ్ళా చెప్తారనమాట. ఇంకో భర్త తీసుకొని మీ ఇద్దరు సిస్టర్‌గా లైఫ్ లాంగ్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లానే శాపం వల్ల అది ఉంటది. మీరు తీసుకొని ప్రేమ నీకు హెల్ప్ చేస్తది. ఇదే బ్లెస్సింగ్ అని చెప్పేసి తీసుకుంటదనమాట. అప్పుడు వాళ్ళిద్దరు సిస్టరు ఆహ్, ప్రేమ తత్వము ఎట్లా ఒకళ్ళొకళ్ళు మంచిగా ఉండటము ఇలాంటియన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట. The elder Naga brother had a son who would have inherited the throne after his father had it not been for Prema. After his father was killed, it was this Naga who vowed to fulfill his father's curse and be the cause of Prema's death. That one was born in the present day human world into powerful Kshatriya family, and Amba's father was determined that she marry him. The marriage was against her will.
which was partly why she was so determined to keep Kansini from a reenactment of the same fate. Her husband has a great strength, and this is very skillful warrior and commander, a valuable asset to the Narayani army. You see, what happened to our Amba is the compilation of events that began, that began long ago. Amba, who was your sister Prema, is now free. Even Mata could not negate the curse, but she could help Amba spiritually, and this is what she did. She brought her to Krishna. అదే. వాళ్ళ పెద్ద బ్రదర్‌కి ఆహ్, కొడుకుంటారు కదా! అతను ఇంకా రాజ్యం ఏలటం, వాళ్ళ నాన్న చనిపోయినాక ప్రేమ వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి చంపాడు కాబట్టి ఈ నాగలోకంలో వాళ్ళ నాన్నగారి యొక్క శాపం వల్ల ఆ! అది అండ్ ప్రేమ గూడా చనిపోతదనమాట. ఆ చనిపోయినాక ఒక రోజు హ్యూమన్‌గా ఈ క్షత్రియ ఫ్యామిలీలో పుడతాడనమాట. పుట్టి అంబాస్ ఫాదరు ఎవరో కాదు. అంబాస్ ఫాదరు డిటర్మైన్ జేస్తాడు. ఈళ్ళని పెళ్లి చేసుకోమని. ఆమెకి ఇష్టం ఉండదనమాట. వాళ్ళ నాన్నగారికి చేసుకోమని అంటాడు. వాళ్ళ నాన్నగారికి ఇట్లా పెళ్లి ఇట్లా ఇష్టం ఉండదు. కానీ కొంచెం వ్యతిరేకంగా ఉన్నా గాని అప్పుడు అట్లనే కాన్స్‌ని కూడా అదే జరుగుతదేమో అనే భావనలో అంబ ఆలోచిస్తూ ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్‌కి చాలా శక్తులు, చాలా స్కిల్స్, చాలా పవరు, చాలా తెలుసనమాట. ఎట్లా ఎదుర్కోవాలి, ఒక కమాండర్‌గా ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేసి గెలిపించుకోవాలి. ఈ తత్వం అంతా ఉంది. ఎందుకంటే నారాయణ ఆర్మీలో కూడా ఒక బలం అన్నమాట. ఇతను ఉండటం వల్ల. వాళ్ళకుండటం వల్ల కూడా చాలా ఉపయోగం. అలాంటిది ఏమవుతది అని చెప్పి ఇలాంటివి ఎప్పుడోకప్పుడు ఓ రోజు జరుగుతది అని ఆమె అనుకుంటూ ఉండేదన్నమాట అంబ. అంబ ఎవరో కాదు సుజాతకి చెప్తుంది. మీ సిస్టర్ ప్రేమ. ఆమె ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మాత హెల్ప్ చేసేది. కాపోతే మాత గూడా ఆ శాపాన్ని వెనక్కి తీసుకోలేకపోయింది. అందుకని అంబాని స్పిరిచ్యువల్‌గా పైకి తీసుకొచ్చి హెల్ప్ చేయాల్సింది ఆమె చేయాల్సినయన్నీ చేసింది. ఆ! అందుకని కృష్ణుడి దగ్గరికి కూడా తీసుకొచ్చింది అని చెప్పి చెప్తుందనమాట. So all of this was due to a battle over a kingdom. I mused sadly. అది. ఇదంతా జరిగింది ఏంటంటే, రాజ్యాన్ని ఏలటం కొరకే. ఇదంతా జరిగింది. చాలా బాధపడుతున్నాను అని చెప్పి అంటుందనమాట. అంజలి was thoughtful for a moment and then replied, Prema was supposed to assume leadership of that forest clan when her mother grew old. It was a clan blessed in many ways because of a great Rishi who had protected it. Prema's mother had carefully guided her and enhanced the many qualities of leadership that she naturally possessed. When she entered the Naga world, she retained those qualities and was a true partner to her husband in this governing. Her husband's parents were disturbed at first that their son has taken a wife from the human world. But when they came to recognize Prema's remarkable abilities, they knew that it was their second son and his wife who were better suited to rule. While Prema had given up her leadership of the clan into which she was born, she eventually ruled one of the Naga kingdom alongside her husband. But she had entered the Naga world through misuse of a scared mantra she had been given. This transition also would revert back to the her. For a numerous reasons, she had to pay a price, and so she did. We all must reap the results of our actions. The blessing was that she was able to pay this debt at a time when it would be most advantageous to her during the lifetime and under the guidance of Rupini and Krishna. This was due to sage Gayatri intervention. అదే. ఏం చెప్తుందంటే, ఒక మొమెంట్ ఆగు అని చెప్పి ఆలోచించి సమాధానం చెప్తుంది. అంజలి ర మ సుజాత అడిగిన దానికి. ప్రేమ ఎవరో కాదు. ఒక లీడర్‌షిప్స్ క్వాలిటీ ఫారెస్ట్ ఏరియాలో ఉంది. వాళ్ళ అమ్మున్నప్పుడు అట్లా పెంచింది. కానీ ఒక గ్రేట్ ఋషిని పెళ్లి చేసుకోవడం వల్ల అవన్నీ మర్చిపోయి ప్రేమ చాలా గైడ్ చేసింది. "నువ్వు గ్రేట్ ఋషిని పెళ్లి చేసుకుంటున్నావు. ఇలాంటియన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పి పాపం ఆమె అన్నీ చెప్పాల్సిన ఒక తల్లిగా చెప్పాల్సినయన్నీ చెప్పి, "నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. లీడర్‌షిప్ బాగా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు" అని చెప్పి చెప్పిందనమాట. ఎట్లా చేయాలి ఏంటి అని. కానీ ఏం చేసింది ప్రేమ నాగవాళ్ళలో అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల
పెళ్లి చేసుకునే ముందు ఈ క్వాలిటీస్ అంతా వాళ్ళ హస్బెండ్ తో నిజంగా ఉండాలి అని రూల్ చేయాలని ఉంది. ఆ మంత్రాలు అవన్నీ అలా హస్బెండ్ పేరెంట్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చినాక ఆ అప్పుడు ఈ భార్యాభర్త అనుబంధంలోకి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రుల వల్ల వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రుల వల్ల అంతా డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు ప్రేమ ఇదంతా గుర్తించింది. ఏంటి ఇలాంటి అన్ని వ్యతిరేకంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని గుర్తించింది. కానీ అప్పుడు గుర్తించిన దగ్గర నుంచి ఏం చేసింది వాళ్ళ తల్లి వద్దు మీరు కాదు రాజ్యాన్ని ఏలాల్సిందని రెండో కొడుకు అను వాళ్ళ భార్య ఏడతారు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు ప్రేమ దానికి ఉందన్నమాట. ఆ లీడర్‌షిప్ క్వాలిటీ చేసేదంతా ఉందన్నమాట. కానీ ఆమె ఈ నాగాలాండ్‌లోకి వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్‌తో పాటు ఆమెకున్న మంత్రము ఇయన్నీ మిస్‌యూజ్ చేసుకుంది. స్కేర్ మంత్ర ఇయన్నీ చెప్పినయన్నీ ఉన్నాయి. కానీ అది మిస్‌యూజ్ చేసుకుంది. ఇట్లా అవటం వల్ల ఆమెకి అన్నీ ఏది జరిగినా ఎనక్కి తిరగటము, పనులేమి అవ్వకుండా ఉందన్నమాట. చాలా కారణాలున్నాయి. దానికి డబ్బులు ఇట్లా ది ఎన్నో కారణాలున్నాయన్నమాట. అట్లా ఒక తర్వాత ఒకటి ఎదుర్కొంటూనే వస్తుంది. ఆమె రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంది. పనులు చేస్తుందన్నమాట. కానీ ఆ బ్లెస్సింగ్ ఇదంతా ఏమైంది ఒకానొకప్పుడు ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఆమె లైఫ్‌లో ఇట్లానే రుక్మిణి మాత, కృష్ణ గూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము, ఇట్లా చేయాలి అట్లా అని చెప్పారు. అప్పుడే ఇంకా గాయత్రిని ఇంటర్వెన్షన్ దాంట్లో ఇన్వాల్వ్ రావటం అది చేశారనమాట. అంజలి ended her story by saying, each life affords us multiple experiences, some that bring happiness and some that bring sorrow. We must remain equanimous through all the changing conditions of life. In your life as Sundari, you mourn the loss of your beloved sister who left when you were but a young woman. In this life, she returned to you, helped you heal, and you shared 20 precious years of friendship with her. For all those blessings, you should be most grateful. All of the human life is insecure. Any of us could die at any moment. We must be prepared for that. Amba was prepared. అది అంజలి ఇంతటితో స్టోరీ చెప్పడము అంతా ఆపేసి చెప్తుందనమాట. అంటే జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు ఎట్లా ఉండాలి, ఎట్లా మన ఎక్స్‌పీరియన్సెస్ ఎదుర్కోవాలి, ఏం చెయ్యాలి అని చెప్పి చెప్తుందనమాట. కొంతమందేమో సంతోషంగా ఉంటారు. కొన్ని చేసే పనులు కొన్నేమో బాధాకరంగా ఉంటది. అవి అట్లానే సమానంగా చూసుకుంటూ మన లైఫ్‌లో అట్లా మారుతూ ఉంటది. ఒకసారి బాధగా ఉంటది. తర్వాత ఆనందం వస్తది. మళ్ళా ఆనందం వచ్చిన తర్వాత మళ్ళా బాధ. ఇలాంటియన్నీ ఎదుర్కోవాలి జీవితంలో. అట్లానే సుందరి ఇట్లానే ఎట్లా అయితే లాస్ అయిందో ఇలా మౌనంగా ఉండి ఇట్లానే వాళ్ళ సిస్టర్‌ని అట్లనే అప్పుడు చిన్నప్పుడున్నప్పుడు ఈ లైఫ్‌లో నువ్వు ఆమెకి నీకు వచ్చి నిన్ను హీల్ చేసి సుజాతకి చెప్తుందనమాట. నువ్వు ఉన్న కండిషన్‌లో వచ్చి నీకు ఆహ్, నువ్వు ఎదుర్కోవాల్సినయి చెప్పాల్సినయన్నీ చెప్పి నీకు హెల్ప్ చేసి 20 ఏళ్ళు మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్ ఉన్నారు. ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇయన్నీ మీ ఇద్దరు జరిగిన దానికి చాలా సంతోషించాలి. థాంక్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి చెప్తుందనమాట. హ్యూమన్ లైఫ్ ఎప్పుడూ సెక్యూర్‌గా ఉండదు. మనకి ఎందుకు అంటే చనిపోతాం. ఏ మొమెంట్‌లో చనిపోతాం ఎవరికీ తెలీదనమాట. మన చేతుల్లో ఉండదు. మనం చేసే పనులు, మనం పూర్వ సంస్కారాలను బట్టి ఈ జన్మలో అయినా కొంచెం మార్చుకొని ఉన్నామనుకోండి, మంచిగా ఎళ్ళిపోతాం. కానీ ఎప్పుడు చనిపోతాం, ఏంటి అనేది ఏ నిమిషం అయినా సరే మనకు తెలీదనమాట. అందుకని దానికి రెడీగా ఉండాలి. అందుకని అంబ అట్లా రెడీ అయిపోయింది దానికి అని చెప్పి చెప్తుందనమాట. After hearing this, I was quiet for some time and then asked, Did Amba know of the ancient curse? అదే. ఇదంతా విన్న తర్వాత కొంతసేపు కామ్‌గా ఉందనమాట. ఉండి అడుగుతుందనమాట. అంబ పూర్వంలో ఇట్లా శాపం ఉందని తెలుసా? అంబాకి తెలుసా? అని అడుగుతుందనమాట సుజాత అంజలిని. She began having dreams of her Naga husband and his brother over the last few months, and Mata sent me to her. During that visit, I awakened the memory of her identity as Prema. She had led a very happy life as a ruler in the Naga world, very much in love with her Naga husband. And she knew there would be a price to pay for the animosity that had erupted. At that time, she had been separated from her mother and dear sister, but in this life she was able to be reunited, and this gave her much joy. So there has been compassion on many levels. Sorrow and happiness balance each other. We must not be overly swayed.
You must not be overly swayed by either. After a pause, she asked Sujata, "Do you understand why you were sent to Amba's room when you first came here?" అదే ఇదంతా విని కామ్‌గా ఉంది కదా! సో, ఈ పాతకాలంలో వా శాపం ఉందని అంబాకు తెలుసా అని అడుగుతుందనమాట సుజాత అంజలిని. అప్పుడు అవును. ఆమె కలలు కంటూ ఉంది. ఆమె ప్రేమగా ఉన్నప్పుడు నా హస్బెండ్‌తో, వాళ్ళ బ్రదర్‌తో అంతా కొన్ని నెలలు ఇట్లా అంతా బాగుందనమాట. ఉన్నప్పుడు ఆమె తెలుసుకొని అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. ఎట్లా ప్రేమగా గుర్తించింది. ఎట్లా ఉన్నాను, ఏంటి అని. ఆ హ్యాపీ లైఫ్ అంతా బావుంది. తర్వాత ఇట్లా పెళ్లి చేసుకోవటము, నాగలోకంలో రాజుని ఇట్లా ఉండటము ఇదంతా బావుంది అని చెప్పి వాళ్ళ హస్బెండ్‌తో అంతా బావుంది అని అంటుంది. అది దానికి ప్రైజ్ డబ్బు కట్టలేను. అంత జరిగిన దానికి దాని నుంచి మళ్ళా నేను డిస్టర్బ్ అయ్యానని కూడా చెప్తుంది. ఎట్లా ఫస్ట్ ఫారెస్ట్ లైఫ్‌లో వాళ్ళ మదర్ నుంచి ఎట్లా విడిపోయిందో, వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ నుంచి ఆ లైఫ్‌లో, ఈ లైఫ్‌లో అదే మదర్‌నిను, సిస్టర్స్‌ని కలుసుకొని అందరూ కలిసుండాలి అని యునైటెడ్ అయ్యారనమాట. అది చాలా సంతోషకరంగా ఉంది ఆమెకి. కానీ ఇంకొక లెవెల్ ఆలోచిస్తే కొంచెం బాధ, సంతోషం అందరికీ ఉంటది. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకసారి సంతోషంగా ఉంటాం, ఒకసారి బాధగా ఉంటాం. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ మనకి అట్లా అట్లా ఎళ్ళిపోతూ ఉంటది. దాని గురించి ఆలోచించకూడదు. ఆనందం వచ్చినప్పుడు సంతోషించాలి కానీ ఎగిరెగిరి ఉండి ఆ మొమెంట్ ఉండకూడదు. బాధొచ్చింది కదా అని కుంగిపోకూడదు. రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అట్లనే కొంచెం నిమిషం అయినాక సుజాత అడుగుతదనమాట. అర్థమైంది. ఎందుకు ఇప్పుడు ఆహ్, సుజాతని అడుగుతుందనమాట అంజలి. "నీకిప్పుడెందుకు అర్థమైందా? అంబాస్ రూము ఎందుకు నీ దగ్గరకొచ్చి నిన్నే కలిసింది ఫస్టు" అని చెప్పి అడుగుతుందనమాట. ఎప్పుడు అనుకుంటూ ఉంటది గదా! ఎందుకు తనతోనే ఉన్నాను అని. ఎందుకంటే సుజాతకి ఎక్కువ క్వెషన్స్ మీద తనని ఎవరిని అంత ఈజీగా నమ్మదు. ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్కడో కొంచెం నమ్మకండా ఉంటుంది. ఒక్కొక్క ఇన్సిడెంట్‌ని ఎదుర్కొంటూ దాటుకుంటూ వస్తుంది. అది కొంచెం బ్యాలెన్స్ చేసుకొనొచ్చేసరికి ఇంకోటి వస్తూ ఉందనమాట. ఏంటి ఒక్కొక్కళ్ళకి నాకు సంబంధం ఏంటి? ఆ లోకం అప్పుడేం చేశారు? ఇప్పుడు వాళ్ళే అయ్యారు అని ఒక్కొక్కళ్ళ గురించి క్లియర్‌గా తెలుసుకుంటూ ఉందనమాట. అది మాత వల్లే అవుతుంది. ఇయన్నీ మాత మనని కాపాడుతదని కూడా ఆమెకి ఇప్పుడిప్పుడు కొంచెం వస్తుందనమాట. ఐ షుక్ మై హెడ్ అండ్ దెన్ పాండర్డ్. కుడ్ మాత హావ్ నోన్ ఆఫ్ దిస్ పాస్ట్ రిలేషన్‌షిప్? అది. తలూపి అడుగుతుందనమాట. మాతకు తెలుసా పూర్వ మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యం అని చెప్పి అడుగుతుందనమాట. సుజాత వాట్ డు యూ థింక్ దట్ ఈస్ వై మాత సెంట్ యూ టు హర్? Karma from the past brought the three of you together so that you could heal the old hurts from those lives lived so very long ago. In this way, the blessings were able to balance the negative effects of that curse. In that end, Amba understood this. Mata is not here to take away our challenges and difficulties, but to help us to learn and grow from them. All of our trials are meant to strengthen us and bring some wisdom. అది సుజాత నువ్వేమి ఆలోచిస్తున్నావో నీకు తెలుసా? ఏంటి మాతనే నిన్నిక్కడికి పంపించింది ఇక్కడికి ఆమె దగ్గరికి. కర్మ అట్లా ఉంటది. నువ్వు చేసిన పాత జన్మలో కర్మలను బట్టి మీ ముగ్గురిని ఒకటి చేసిందిప్పుడు. అవి ఆ పాతయన్ని మీరు ఇచ్చేసి హ్యాపీగా కొంతకాలం ఉన్నారు. కానీ ఇట్లనే ఉండరు కదా! బ్లెస్సింగ్ కూడా ఇచ్చింది. నెగెటివ్ ఆహ్, శాపానికి కూడా దానికి నెగెటివ్‌గా ఉండకుండా అంటే చెడు భావనలో ఉండకుండా అది ఎట్లా పోవాలని కూడా చూసింది. అది అంబ అర్థం చేసుకుంది. అందుకనే మాత ఒక్కొక్కసారి ఛాలెంజెస్‌ని కానీ, కష్టాల్ని కానీ ఉంటది. తీసేయడానికి ఉంటది కానీ, మిమ్మల్ని దాని నుంచి ఎట్లా పెరగాలి, ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అన్నీ మీకు చెప్తది. ఇదంతా ఒక ట్రైలే. మిమ్మల్ని బలంగా, గట్టిగా ఉండడానికి, నాలెడ్జ్ తెలుసుకోవటానికే చేస్తూ ఉంటది. లేపోతే మాత హెల్ప్ చేయకుండా ఎట్లా ఉంటది? ఇయన్నీ మార్గము, కలపటం ఇయన్నీ మాతకు తెలుసు. ఇయన్నీ తెలుసు. కాకపోతే ఒక్కొక్క జన్మలో మన కర్మలు మనం మోసుకొనొస్తాం కాబట్టి, దానికి తగ్గట్టు ఈ జన్మలో అనుభవించాల్సిందే. అది కూడా మనం మంచిగా ఉంటే, ఇంక ముందు జన్మ అంటూ ఉండకుండా ఉంటది. గతం గతః అంటారు గదా! అందుకని జరిగిన జన్మలు మనకు గుర్తుండవనమాట. ఈ జన్మలోకొచ్చిన తర్వాత మనం ధ్యానం చేసి ఎంతో డీప్‌గా ఆలోచిస్తే
కొన్ని కొన్ని ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉంటదనమాట. అది చాలా సాధన చేసినోళ్ళకి అయి తెలుస్తది. పూర్వజన్మ ఏంటి? మనం ఎట్లా ఉన్నాము? ఏం జరిగింది? అనేది వాళ్ళకి పూర్వజన్మలో ఎట్లా ఉన్నారు? ఏ ఏ ఫార్మ్‌లో వచ్చారు? ఏంటి? అనేది తెలుస్తదనమాట. So even Mata could not change Amba's fate? I asked sadly. Anjali shook her head. Anjali, how can incidents that happened so long ago affect our lives now so proud only? అదే మాత మరి అంబాని ఇట్లా మార్చొచ్చు కదా ఇప్పుడు అని అడుగుతుందనమాట. ఎంత బాధాకరంగా ఉందనంటే అంజలి చెప్తుంది తలూపి, అంజలి ఎప్పుడో జరిగిపోయినియి అవి. ఆ ఇన్సిడెంట్స్‌ని ఇప్పుడు ఈ ఈ ఈ జీవనంలో తీసుకొచ్చి ఎట్లా కుదిరిద్ది అని చెప్పి అడుగుతూ ఉందనమాట. For every action, there is a reverse action of equal proportion. This is how the universe maintains its equilibrium. It doesn't matter how long it takes for a balancing action to occur, because in the scheme of things, 1,000 years is just the blink of an eye. But the timing of the return can be changed by one with a transcendent understanding. The law of karma of cause and effect is extremely complex, and it takes great wisdom and comprehensive insight to work skillfully with this universe principle. Mata did in fact interview in this matter. Your sister Prema had frustrated the ambitions of her husband's brother and his son in that life, and that reborn son was using Kasini to advance his position now. If Mata had not intervened and taken Kasini away, she could have been married off immediately to the Senapati's son, increasing the wealth and status of Amba's husband. Although her husband has not achieved that goal, he achieved another. He has gotten his long sought revenge. In this way, just as Uddhav gave his life for your freedom, Amba gave her life for Kansani's freedom. Yeah. అది ఒక్కొక్క యాక్షన్‌కి రివర్స్‌గా ప్రపోర్షన్ అనేది ఉంటది. ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటదనమాట. అట్లా అని చెప్పి ఒక సామెతలాగా యూజ్ చేస్తున్నారిక్కడ. యూనివర్సు అంతా అట్లా తెలిసిద్ది. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? తెలుసు. దీంట్లో ఇది అంతా ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగింది. ఆమె చేసిన ఆ దాంట్లో 1000 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కళ్ళ ముందు జరిగినట్టుగా కాదు కదా! అదంతా అయిపోయింది. రిటర్ను అయిపోయింది. ఆమె అట్లా చేసింది. చనిపోవటం అయిపోయింది. మళ్ళా ఇప్పుడు బర్త్ తీసుకుంది. తీసుకొని ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది. అందుకని ఆ కర్మని అనుభవించాక తప్పదు. ఎవరైనా సరే అనుభవించడం కూడా ఎట్లా నాలెడ్జ్ వల్ల తెలుసుకొని మారినా అది మార్చుకోవచ్చు. అది కొంచెం కొంచెం పనిగా మనకి యూనివర్సల్ ప్రిన్సిపల్‌గా హెల్ప్ చేస్తూ ఉంటది. అందుకని మాత గూడా ఈ మ్యాటర్‌లో ఇంటర్‌ఫియర్ అయ్యి సిస్టర్ ప్రేమని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఆమెకి ఉన్న హస్బెండ్, బ్రదరు వాళ్ళ కొడుకు మీద ఆళ్ళ జీవితంలో అట్లా అయింది. ఇప్పుడు పుట్టి వాళ్ళ సన్నుని కాన్స్‌నికి అడ్వాన్స్ పొజిషన్‌లో ఉండేట్టు చూసారనమాట. అంటే ఇప్పుడు తర్వాత ఇంటర్‌ఫియర్ అవ్వకపోతే కాన్సిలింగ్‌ని ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా! సేనాపతి కొడుకు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుంది. ఆహ్, ఈయన అంబాస్ హస్బెండ్ కూడా అతనే చెప్పాడు గదా! ఒక స్టేటసు నాకు ఒక పదవిలో ఒక రాజకీయంలో రావాలి, పైకి రావాలన్నా, అతను నారాయణి ఆర్మీలో రావాలన్నా అందుకొరకు వస్తారు గాబట్టి, అందుకని వాళ్ళ హస్బెండు అనుకున్నట్టుగా ఆ గోల్‌ని రీచ్ అవ్వలేకపోయారు. ఇంకో విధంగా జరిగింది. అందుకని రివెంజ్ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది అని చెప్పి చెప్తుందనమాట. అట్లానే నీవు ఉదవు నీకు లైఫ్‌ని చాలా స్వేచ్ఛగా ఇచ్చాడు. ఉండటానికి, చేయడానికి. అట్లానే అంబ గూడా వాళ్ళ కాన్స్‌నికి వాళ్ళ అమ్మాయికి అంత ఫ్రీగా, స్వేచ్ఛగా ఉండి, స్వతంత్రంగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు అని చెప్పి ఇచ్చింది అని చెప్పి చెప్తుందనమాట. అంజలి సుజాతతో. I am still perplexed, Anjali, as to how you or Mata could know this ancient story. అదే నాకు ఇంకా డౌట్ పడుతున్నాను అంజలి. నువ్వు మాత ఎట్లా గుర్తుంది? ఎప్పుడో జరిగిపోయిన కథలు మీకు ఒకళ్ళొకళ్ళ జీవితాలు ఎట్లా గుర్తుంది అని అడుగుతుందనమాట సుజాత.
Mata knows because of who she is. I know because of her. I only can see what she allows me to see. She smiled. I told you that we share a sister. Now I will tell you that story. It is a brief one. Many lifetimes after you knew her as Prema, that soul was born as my younger sister. అదే మాత చెప్పింది గదా! ఇప్పుడు నీకు అర్థమైంది గదా! మాత గురించి. ఆమె చేసే పనులు ఎవరు అని నీకు అర్థమైంది కదా! అట్లానే ఇంకొకటి నాకు టైమ్ ఇవ్వు నీకు చూపిస్తాను ఏంటి అని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉందనమాట అంజలి సుజాత అడుగుతూ ఉంటే. ఆమ ఆమెతో నేనిట్లా ఎట్లా పంచుకుంటాను ఒక సిస్టర్‌లాగా అట్లానే అని చెప్పి ఆ ఒక కథ ఉన్నది. అది చాలా పెద్ద కథ. కొంచెం ఒక్కొక్క చాలా మంది దీంట్లో జీవితాలు అట్లా ఉంది. అట్లా అని జీవితంలో ప్రేమ భర్త తీసుకొని ఆహ్ చిన్న చెల్లిగా ఎట్లా తీసుకుందో అని చెప్తూ ఉంది. వాస్ బై మై యంగ్ సిస్టర్, ఎ సిస్టర్ హూ డోటెడ్ ఆన్ మీ అండ్ లుక్డ్ అప్ టు మీ ఇన్ ఎవ్రీ వే. తను తీసుకొని నన్ను అన్నిట్లో చూసింది కదా! అన్ని విధాలుగా, అన్ని మార్గాలుగా అని చెప్తుందనమాట. అవర్ పేరెంట్స్ had only the two of us, but I took no interest in family matters and fled to the forest to lead a hermit's life, never to see my younger sister again. I did not consider how much I was hurting her and that I had left her very much alone. At the end of my life, I intentionally regretted having cut off contact with her and vowed that when we next met, I would never refuse her anything she desired. You must have noticed over the many years that you lived here in the women's quarters how I would respond immediately to any request of hers. I would tell her things that I would never have shared with others here. You benefited from that. When I saw the sisterly affection between you two, I realized you could give her what I could not. But I at least could eliminate for her many of my mysteries surrounding Mata and then bring her comfort and peace when the time of her final trial arrived. అది. ప్రేమ ఒక సిస్టరుని ఎట్లా తీసుకొని మార్గాల్లో ఎట్లా చూసిందో నిన్ను, అట్లానే మా తల్లిదండ్రులు కూడా ఇద్దరు అప్పుడున్నప్పుడు ఎట్లా ఫ్యామిలీలో వాళ్ళు పెద్దగా ఉండి అన్ని పనులు అన్నిట్లో ఎట్లా తెలుసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తారో, అట్లానే ఒకప్పుడు ప్రేమ కూడా అట్లా ఫారెస్ట్‌లో ఉండి ఆ లైఫు సేజ్ లైఫు అలానే ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్‌ని ఎట్లా చూడాలో అంతా చూస్తూ ఉన్నది. అదే నేనింక నీకు కొంచెం చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా గానీ, అప్పుడు ఒక్కదాన్ని వదిలేసి ఎళ్ళిపోయింది కదా! ఒకటి. అది ఒక జీవితము ఎండ్ అవ్వటము అప్పటికి. అందుకని మళ్ళా ఇప్పుడు తీసుకొచ్చి ఆ! ఎట్లా కలిపిందో చూసావు కదా! అదంతా ఆమె కోరుకుంది కాబట్టి, కోరుకున్న ప్రకారమే జరిగింది అని చెప్పి చెప్తుందనమాట. ఇదంతా చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అట్లానే నువ్వు గూడా ఇక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నావు కదా! ఇమ్మీడియేట్‌గా నేను సమాధానం చెప్పలేను కదా! ఎవరన్నా ఏమన్నా అడిగినా కూడా. అది కూడా కొంచెం టైము అట్లా తీసుకుంటది కదా! అట్లానే ఇప్పుడు అందరితో నేనింకెవరికిక్కడ ఇట్లా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఎవరికీ ఇంతవరకు పంచుకోలేదు ఇలాంటియన్నీ అని చెప్పి చెప్తుందనమాట. దాని నుంచి నీకు ఉపయోగం ఉంటది అని చెప్పి చెప్తుందనమాట అంజలి. అప్పుడు ఆ సిస్టర్లీ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్య అక్క చెల్లెల ఇద్దరి మధ్య చూసాను. అదంతా ఏంటి నమ్మదలిచిందా లేదా నేను గుర్తించలేకపోతున్నాను. కానీ చివరికి ఒక ఎగ్జాంపుల్‌గా చాలా మంది కథలకి మీరు మాత చుట్టూ ఉంటూ ఆమెకి చాలా కంఫర్ట్‌గా చాలా శాంతిగా ఉన్నారు. ఇంక చివరి టైమొచ్చింది. ఏంటి? ఏం చెయ్యాలి? అని చెప్పి ఆ టైము వచ్చింది. ఆ క్వెషన్‌కి నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అనుకుంటుందనమాట అంజలి. అంజలి, డిడ్ అంబా సీ శ్రీకృష్ణ బిఫోర్ షీ డైడ్? ఐ హెసిటెంట్‌లీ ఆస్క్డ్. మళ్ళా క్వెషనేస్తుందనమాట. అంజలి అంబ చూసిందా శ్రీకృష్ణుడిని ఆమె చనిపోయేటప్పుడు? అది కూడా నాకు మెలిగిపోయింది. చూసిందా లేదా అని చెప్పి అడుగుతుందనమాట. షీ స్మైల్డ్ యాస్ ఐ ఫోర్స్డ్ దిస్ క్వెషన్. హౌ డు యూ నో థట్? అది నవ్వుతూ ఈ క్వెషన్ గురించి నీకెట్లా తెలుసు అని చెప్పి అడుగుతుందనమాట. The last time the last time I saw her, she said that Mata had promised that he would visit. This promise brought her great peace through the difficult days, but I could not imagine how that promise would be fulfilled. Did he really go to her? అదే.
నీకెట్లా తెలుసు ఈ క్వెషను? శ్రీకృష్ణుడు చనిపోయే ముందు అంబ చనిపోయే ముందు శ్రీకృష్ణుడిని కలిసిందా అని అడుగుతున్నావు అని చెప్పి అంజలి అడుగుతదనమాట సుజాతని. లేదు, నేను అంబాని లాస్ట్ టైమ్‌లో కలిసినప్పుడు మాత నాకు ప్రామిస్ ఇచ్చింది. ఏమని? నీకు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రామిస్ చేసిందనమాట. కృష్ణుడొచ్చి నిన్ను కలుస్తాడు కష్టంలో ఉన్నప్పుడు అని చెప్పి. అది. అందుకని జెప్పి అట్లా కష్టంలో వచ్చాడా అని చెప్పి అట్లా అనుకుంటున్నాను. అందుకనంటే నేనిది ఊహించుకోలేదు. అది నిజంగా జరిగిందా? శ్రీకృష్ణుడొచ్చి కలిసాడా? లేదా? ఆమ ఆహ్, ఆమ అనుకున్న ఏమంటారు? మాత ప్రామిస్ చేసింది గదా! ఈమె అనుకున్నట్టుగా అంబాకి జరిగిందా? లేదా? అని క్వెషనేస్తుందనమాట సుజాత. Martha had told me to give Amba that message, and then after her death, Martha told me what had happened. Sri Krishna was the one who lifted her spirit from her body. She saw this form as her husband angrily approached her. They had been fighting over Kansani's impending marriage. She saw Sri Krishna and heard him speak her name as her husband, but his hands around her neck and began to tighten this hold, and Sri Krishna transmitted to her some aspects of Kansani's future, easing her mind. She knew that Mata would come for Kansani and that her death would free her daughter from the committed marriage. Then Sri Krishna promised that he himself would attend her daughter's wedding ceremony, which would be a most joyous occasion. As her breath began to leave her, Shri Krishna filled her with this joy. Willingly she gave her her breath so that she could not be free to leave her body. She was all prepared and ready to live one life for another. Her years of devotion to Sri Krishna are what drew him to her in the end and gave her this blessing. The Lord is never far from one who keeps their mind focused on the divine presence. అదే మాత చెప్పింది కదా! అంబాకి మెసేజి. చనిపోయే లోపల ఆమెకు ప్రామిస్ చేసింది కదా! అది జరిగిద్ది. శ్రీకృష్ణుడు వచ్చి నిన్ను శ్రీకృష్ణుడే ఇదంతా ఆమెని స్పిరిట్‌గా ఇట్లా చేసి ఆమె బాడీని అంతా చేసింది. ఇదంతా నేర్పించి ఆమె బాడీలోకెళ్ళి చేపిచ్చింది. ఇదొక ఫార్ము. వాళ్ళ హస్బెండ్ కోపం రావటము, ఆమె దాన్ని కళ్ళదోడుచుకోవటము, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగటము, కాన్స్‌ని పెళ్లి గురించి ఇదంతా జరిగింది. ఇదంతా శ్రీకృష్ణుడు చూసాడు, విన్నాడు. వాళ్ళ హస్బెండుని చేతులు పట్టుకొని ఎందుకంటే నెక్ అది పెట్టుకొని ఒత్తుతూ ఇట్లా టైట్ చేస్తుంటే శ్రీకృష్ణుడే వచ్చి అదంతా కొంచెం యాస్పెక్ట్స్ కాన్స్‌ని ఫ్యూచర్ గురించి ఆమె మైండ్ కొంచెం మార్చి చెప్పటం ఇలాంటియన్నీ చేశారు. మాతకు కూడా తెలుసు కాన్స్‌ని గురించి వీళ్ళు ఇట్లా యుద్ధం చేసుకుంటున్నారు పెళ్లి గురించి. దాని నుంచి ఫ్రీ అవ్వాలి అంబ అని చెప్పి అనుకుంటుంది అని చెప్పంటే శ్రీకృష్ణ ప్రామిస్ చేశాడన్నమాట. నీ కూతురు పెళ్ళికి మంచిగా జాయ్‌ఫుల్ అకేషన్‌గా మంచిగా నేను అటెండ్ అవుతాను అని అన్న తర్వాతే గాలి ఆగిపోయింది. వదిలేసింది అని చెప్పి శ్రీకృష్ణ చెప్పాడన్నమాట. హ్యాపీగా ఉండు నువ్వు. అంటే ఎళ్ళబోయే ముందు కూడా ప్రాణం విడిచే ముందు కూడా మంచి మాటలు విని వెళ్ళింది. ఆమెకేమి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఇట్లా చెప్పి ఆమె ఇష్ట ప్రకారం ఇట్లా ఎళ్ళిపోయిన తర్వాత ఫ్రీ అయింది. అప్పుడు బాడీలో నుంచి అందుకని ఎంత ప్రిపేర్డ్ అయ్యి రెడీగా ఉంది ఆమె వెళ్ళటానికి. ఆత్మ ఇంకొక దాంట్లోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇదంతా శ్రీకృష్ణుని మీద ఉన్న ఇన్నాళ్ళ నుంచి ఉన్న భక్తి, ప్రేమ ఇవన్నీ చివరికి ఇదైంది. అది వరం రూపానగా ఆమెకి వరం పొందింది ఇది అని చెప్పి చెప్తుందనమాట. ఎవరో కాదు ఇదంతా తన మైండ్‌లో ఉండిపోయింది. ఒక డివైన్ ప్రెజెన్స్ లాగా మిగిలిపోయిందనమాట. అది చివరికి నెరవేరిందన్నట్టుగా చెప్తుంది. Anjali closed her eyes and we sat quietly for a moment. Our concern now must be for Kansani. Amba gave her life for her daughter's freedom and Mata will see that this sacrifice is fulfilled. You can be sure of that. అది అంజలి కళ్ళు మూసుకొని చెప్తుంది. కొంచెం చిన్నంగా ఒక మొమెంట్ ఆలోచించి, ఒక నిమిషం ఆలోచించి, ఇప్పుడు నా బాధంతా కాన్సిని గురించి. అంబ లైఫ్ వాళ్ళ డాటర్స్ స్వేచ్ఛగా ఉండటం అంతా అయిపోయింది. మా అత్త అదంతా అనుకున్న ప్రకారము నెరవేర్చింది. అంతా నెరవేరింది. ఇప్పుడు అది కాదు ఆలోచించాల్సింది కాన్స్‌ని గురించి అని చెప్పి అంజలి చెప్తుందనమాట.
As always, when was with Anjali, my spirit was greatly uplifted. Her presence and words had the effect of easing the extreme sorrow that I had shrouded my heart since hearing of Amba's death. What will happen now? I asked. తర్వాత ఏం జరుగుతది? అంజలి ఈ స్పిరిట్ ఈ బాడీ వెకేట్ చేయడము ఇట్లా లిఫ్టెడ్ అయిపోయింది గదా! ఆ లోకానికి ఎళ్ళిపోయింది కదా! ఆమె అనుకున్న ప్రకారము కోరిక నెరవేరింది. శ్రీకృష్ణుడు ఇట్లా పెళ్లి చేస్తాడు. అంతా వరం అంతా అయిపోయింది కనిపిచ్చాడు కదా! తర్వాత ఏం జరుగుతది? ఏంటి? అనేది నాకు కొంచెం బాధగా ఉంది. ఏంటి ఆమె నాకు లోపల నుంచి అడగొస్తుంది. అంబాసు చనిపోవడం వల్ల కొంచెం లోపలంతా నాకు బాధగా ఉన్నది అని చెప్తుంది. తర్వాత ఏం జరుగుతది అని అడుగుతుందనమాట. The case against Amba's husband has been dismissed. He has changed his story and now says that an intruder had entered their home while he was away and that he returned to find her strangled. He got one of the servants to attend to this. అదే ఈ కేసు ఇంకొక మలుపు తిరిగిందనమాట. అంబాస్ వాళ్ళ హస్బెండ్ ఆ కేసు నుంచి బయటపడటానికి బయటకొచ్చాడనమాట. వచ్చి ఏమంటున్నాడు, ఆ కథని ఎట్లా తిప్పాడు? ఆ! నేను కాదు చేసింది. నేను ఇంట్లో లేనప్పుడు ఒకళ్ళొచ్చి చేశారు. అది నాది కాదు అని చెప్పి ఇట్లా తిప్పేసి ఎవరో కాదు ఒక సర్వెంట్ అతన్ని అరెస్ట్ చేయండి ఇతను అని చెప్పి తీసుకొచ్చారు. దెన్ హి విల్ గో ఫ్రీ. ఐ మటర్డ్ బిట్టర్‌లీ. ఇట్లా చేశాడు కాబట్టి ఇప్పుడు ఎళ్ళిపోతాడు. ఫ్రీగా ఎళ్ళిపోతాడు అని చెప్పి ఈమె కొంచెం బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉందన్నమాట. కాన్సిని ఈస్ ద ఓన్లీ విట్నెస్ అండ్ షీ ఈస్ అనేబుల్ టు స్పీక్ రైట్ నౌ. But an agreement has been made. Mata has said that she could agree to his release on the condition that neither he nor anyone in the family will be able to see or approach Kansani or even know when she is for 2 years. అదే. ఇప్పుడు అతను ఫ్రీ అయిపోతాడు. జైల్‌లో అరెస్ట్ చేశారు. బయటకొచ్చేసారు. నేను కాదు, నేను లేనప్పుడు జరిగింది. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇతని బదులు పెట్టారు. అయిపోయింది అక్కడిదాకా. అప్పుడు అతను ఫ్రీ అయిపోతాడు గదా! అని కొంచెం బాధగా ఉందని అనుకుంటున్నది. కానీ కాన్సనే గాబట్టి సాక్షి అక్కడ తనే చూసింది. కానీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో కాన్సని కొంచెం పడిపోయి షాక్‌లో ఉంది. ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా ఇదంతా ఒక అగ్రీమెంట్ లాగా జరిగింది గాబట్టి, ఇంక ఇది ఎట్లా జరుగుతది? ఎట్లా దీని నుంచి బయటపడాలి? ఈ ఫ్యామిలీ విషయాలు ఏంటి? మళ్ళా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మాత చ ఒకప్పుడు చెప్పిందనమాట. మాత కాన్స్‌ని చిన్న పిల్లప్పుడు 2 ఏళ్ళప్పుడు చెప్పిందనమాట. ఎవరైనా సరే ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే రాకూడదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చి కాన్స్‌నిని చూడకూడదు, తీసుకెళ్ళకూడదు అని చెప్పి కాన్స్‌ని చిన్నప్పుడు 2 ఏళ్ళప్పుడే పెట్టిందనమాట. ఇదొక రూల్ లాగా పెట్టిందన. So there is a 2-year reprieve. I sighed in relief. Will she stay here then? అది. ఇది ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే పెట్టింది గాబట్టి, ఇది నేను నమ్ముతాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటదా? అని అడుగుతుందనమాట. మళ్ళా క్వెషన్ మీద క్వెషన్ వస్తుంది సుజాతకి. Anjali shook her head. She needs to be with a loving family, with people who are familiar to her, and also she will need to remain hidden, away from the eyes of everyone. Mata wants you to take her. There is a reason for that. Go home and speak with your brother and his wife. Send a message if they consent, and I will bring Kansani to you in a few days. అదే అంజలి తలూపి చెప్తుందనమాట. ఇప్పుడు ఆమెకి ప్రేమించే కుటుంబంలో ఉండాలి. ప్రేమతత్వం చూపేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఆమె ఉన్న సిట్యుయేషన్‌కి. అది కూడా ఆమెకు తెలిసినోళ్ళయ్యి ఉండాలి. కాన్సనికి తెలిసినోళ్ళయ్యి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మదర్‌ని చనిపోయింది. ఫాదరా అంత మంచి పర్సన్ కాదు. అక్కడ పంపిస్తే ఈమెకి ఇబ్బందవుతది. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసి అతను అనుకున్న ప్రకారం అతను రాజు అవ్వటం, ఆర్మీలో పట్టు తెచ్చుకోవటము, రాజకీయాల్లో ఎదగటము చేసుకుంటాడు. కాన్సని లైఫ్ అంత హ్యాపీగా ఉండదు. వాళ్ళ మదరు అనుకుంది కదా! చివరిలో శ్రీకృష్ణుడు ప్రామిస్ చేశాడు కదా! పెళ్లి అంతా తన ఇష్ట ప్రకారమే చేస్తది. వాళ్ళ అమ్మ కూడా మా అమ్మాయి స్వేచ్ఛ తన ఇష్ట ప్రకారమే కావాలనుకుంది. చివరికి అది అయినాకే ఆమె ప్రాణం వదిలింది కదా! ఇలాంటియన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా ఆమె తెలిసినోళ్ళయ్యుండాలి. ప్రేమతత్వం చూపించి ఉండే కుటుంబంలో ఉండాలి. ఆమెకిప్పుడు అవసరం అని చెప్తుందనమాట. లేదంటే ఆమెకి ఇయన్నీ దాచిపెట్టాలి. జరిగినయి కానీ సిట్యుయేషన్ ఇలా ఉన్నదంతా కళ్ళతో చూసిందంతా దాచిపెట్టాలి. నువ్వు చెప్పకు బయట అని చెప్పాలి అంటుంది. అందుకనే నిన్ను మాతో పిలుస్తుంది. అది అది రీజను. నిన్నెందుకు ఇక్కడ పిలిపించింది. అందుకని నువ్విప్పుడు ఇంటికెళ్ళి మీ తమ్ముడు అభిషేకు, మేనకతో వాళ్ళ వైఫ్ మేనకతో మాట్లాడి నాకు మెసేజ్ పంపించు. కొన్నాళ్ళు టైం అయిన తర్వాత
కొన్నాళ్ళైనాక కావాల్సినవి తీసుకొనొస్తాను అని చెప్పి అంజలి చెప్తూ ఉందనమాట. She took my hand. You must overcome your doubting mind, Sujata, so that you can see beyond the events of one life. I nodded and touched her feet after she rose. For a few moments she stood in silence and then, without further words, she walked away. I sat quietly for some time, and again in my mind I heard the words, the far sighted predictions of the Sheer from Urdaba. My long lost sister and I had found each other, but now there was the shadow of it and separation, another separation. అదే. తలూపింది తను చెప్పినప్పుడు. ఇంకా ఎప్పుడు క్వెషను డౌట్‌గా ఉంటది కదా సుజాతకి. ఇంకా డౌట్‌ల మీద డౌట్‌లు వస్తున్నాయి. ఇంకేమైనా ఉందా అన్నట్టుగా చూస్తుందనమాట. ఇదంతా చూసినాక ఇది ప్రతి జీవితంలో జరిగేది. ఇలాంటివి వస్తూ పోతూ ఉంటది అని చెప్పి అనగానే ఈమె తలూపి ఇంకా కాళ్ళ మీద పడి లేచిందనమాట. కొన్ని నిమిషాలు ఆగి కామ్‌గా ఉండి ఇంకా ముందు ముందు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడేది ఏం లేదు కదా! ఏం మాట్లాడితే ఏమొస్తదో అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట సుజాత. అప్పుడు కొంతసేపయినాక ఆలోచించింది. ఆ మైండ్‌లో మళ్ళా వచ్చిందనమాట. వింటూ ఉందనమాట. ఏంటి ఆ మాటలు ఏంటి అంటే దూరం నుంచి ఒక వస్తుందనమాట. 'షీర్ ఫ్రమ్ వృందావన్' నుంచి వచ్చినట్టు ఆ మాటలు. ఎవరో కాదు మా సిస్టర్ ఉండేది. లాంగ్ లాస్ట్ సిస్టరు. ఇప్పుడు కనుక్కున్నాను. బాధల్లో ఉన్నది. దానివల్ల ఇప్పుడు మేము వేరుగా ఉంటున్నాము అని చెప్పి అంటూ ఉందనమాట. Life was full of uncertainty. Nothing was permanent. Isn't that what Anjali had just tried to explain? I had not believed the seer at that time, and even still I wondered how it would be. How events from so long ago could affect our present day lives. But Anjali had said as much, and so it be must true. I thought my doubting mind was becoming less of an intrusion, but it was certainly still with me. I had seen and heard so many strange and mysterious things over the years, and I had come to accept them, and at times I could not help but wonder how such things were possible. అదే మన జీవితం ఎప్పుడు ఒక విధంగా ఉండదు. అన్‌సర్టెనిటీ ఎప్పుడు కష్టాలు సమానంగా ఉండవు అని చెప్పి చెప్తున్నారు. ఇదెంత నిజంగా పర్మనెంట్ ఏం కాదు అని చెప్పి చెప్తుందన్నమాట అంజలి. ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటది, ఎట్లా చెప్పాలి అని చూస్తుందన్నమాట. ఇది నమ్మదలుచుకుందేనా ఈ టైం అంతా తను చెప్పింది. ఇదంతా ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడో జరిగిన ఈవెంట్స్ లాంగ్ ఎగో ఇయన్నీ ఇప్పుడు మనం ఈ ఈ జీవితం మీద పడతన్నది, జరుగుతున్నది. అంజలి చెప్పేది నిజమేనా? అని మళ్ళా ఈమెకి క్వెషన్ ఏర్పడుతుందనమాట సుజాతకి. ఇదంతా నేను తలుచుకుంటున్నాను. మళ్ళా నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఇదంతా జరిగేదేనా? ఇది నిజంగా జరుగుతుందా? ఇది అని చెప్పి మళ్ళా క్వెషన్ ఉంది. ఇదంతా విన్నది నేను ఏమన్నా ఊరికనే విన్నానా? లేకపోతే ఆశ్చర్యంగా ఉందా? కొన్నేళ్ల క్రితం జరిగింది. ఇప్పుడెట్లా ఒప్పుకోవటం, ఇదంతా జరగటం ఆ! ఇది చాలా నాకు కష్టంగా ఉన్నది. డైజెస్ట్ చేసుకోవడం, తెలుసుకోవటం కూడా అని చెప్పి చెప్తూ ఉందనమాట.